నిన్న చూస్తే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక కర్ఫ్యూ ఎట్లయితే ఉంటుందో, బట్ ఎక్కడ చూసినా పోలీసుని పెట్టి మన వాళ్ళని అరెస్ట్ చేసి, సరే అరెస్ట్ అయ్యారు, కొంత ఇబ్బంది పడ్డం మాట వాస్తవం, కానీ మనం అనుకున్నది 100% సక్సెస్ అయినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు లక్ష్య సాధన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మొండి వైఖరితోని, ఒకవైపున నేను సికింద్రాబాద్ని ముట్టుకోలేదని చెప్తూనే మల్కాజ్గిరి కమిషనరేట్లకు మరి నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కానీ, బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, రాజకీయాలు పార్టీలు పక్కన పెడితే మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్, మన అస్తిత్వానికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి పర్మిషన్ కూడా కోర్టుల న్యాయస్థానం ముందు మన ఆబ్లిగేషన్ ఏంది, మన శాంతి ర్యాలీ పర్పస్ ఏందో అవన్నీ చెప్పి మనం పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ డేట్లో మరి నిన్న అనుకున్న దానికంటే డబల్ ఉత్సాహంతో కొన్ని వేలాది మందితోని మరి ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అందుకే చెప్పిన మొదలే, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే అందరినీ కూడా, ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం, అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేస్తాం. పక్కన కంటోన్మెంట్ ఉంది, కంటోన్మెంట్తో పాటు రాష్ట్రపతి గారి విడిది ఉంది, డిఫెన్స్ ఉంది. అంటే సికింద్రాబాద్కు ఎక్కడ యాపురాలు, అల్వాల్, బోయిన్పల్లి, మరి ఇంత పెద్ద చరిత్ర, పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, మరి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపోటుతో దెబ్బ కొడతామనేటువంటి తుగ్లక్ పరిపాలనకు చరమగీతం పాడడానికి మనం ఇంకా సీరియస్గా ముందుకెళ్దామని చెప్పి